ఎస్వీ న్యూస్ కి స్వాగతం. 10,000 రూపాయల జీతం వెంటనే అమలు చేయాలి. ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా. ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై దేవరకొండ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్టీఓ ఏఓకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జూలూరి వెంకటరాములు, మండల కార్యదర్శి ఆలముని మల్లయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి నోముల ధనలక్ష్మి, సిలువేరు నారయ్య, అజీ బేగం, వెంకటయ్య, వెంకటమ్మ, సాయిలు, శోభారాణి, మౌనిక, బుజ్జమ్మ, అలివేలు తదితరులు పాల్గొన్నారు. భోజన కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 6, 7 తేదీలలో వంటలు బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఏదైతే కనీస వేతనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు నెలకు 10,000 జీతం ఇస్తున్నది. అదేవిధంగా వీళ్ళకు దీంచాల ద్వారా కానీ లేకుంటే నెలకు బిల్లులు ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు పోయిన నెల ఒక 3-4 నెలల బిల్లులు జీతాలు, అదే ఈ సంవత్సరం కూడా పెండింగ్లో ఉన్న జీతాలు 3-4 నెలలు రావాలి. మన జీవో ద్వారా విడుదల చేసింది. కాకపోతే అంటే ఇప్పటికి 3-4 జీవోలు విడుదల చేసింది. ఒక జీవో ఇచ్చినప్పుడు కొన్ని డబ్బులు పడ్డాయి. పేపర్లో మాత్రం జీవోలు విడినాక ప్రభుత్వం విడుదల చేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ కార్మికులు మనమంతా జీతాలు పడుతున్నాయి, గవర్నమెంట్ విడుదల చేసిన జీవో ప్రకారం మనం అనుకుంటాం. అయితే జీవోలు 3 సార్లు విడుదల చేసి ఒకసారి వేతనం పడ్డది. అదేవిధంగా గౌరవ వేతనం కూడా కుక్కర్ కమ్ ఎడు వర్కర్ కూడా వాళ్ళకు గౌరవ వేతనం 1,000 అదనంగా ఇస్తున్నది కూడా అవి కూడా ఇవ్వలేదు. అదే ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకు ఇప్పుడు ఏ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ నాణ్యమైన వంట అందుతాయని చెప్తుంది. అది మంచిగానే ఉంది. కానీ మీరు నాణ్యమైనటువంటి ఇప్పుడు మేమైతే మా చేతులు డబ్బులు పెట్టకుండా ప్రభుత్వమే గుడ్డు కానీ అదే సరుకులు, వంట సరుకులు, చింతపండు కావచ్చు, పప్పు కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం ఇచ్చి కనీసం నెలకు 10,000 ఇస్తే మేము నాణ్యమైన భోజనం పెడతాను కార్మికులు అంటారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు ఇస్తున్నటువంటి 6 రూపాయల గుడ్డుకు మార్కెట్లో 7 నుంచి 8 రూపాయల గుడ్డుకు అవుతున్నాయి. అదనంగా 2 రూపాయలు పెడుతున్నాం. అదేవిధంగా గ్యాస్ లేక వంట చేస్తున్న సందర్భంలో వర్షాలు రావడం, అదేవిధంగా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఆ పొగ రావడం కొంతమందికి ఆ కళ్ళు కూడా పోవడం జరుగుతుంది. హెల్త్ పరంగా సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, అదేవిధంగా ఎలాంటి భద్రత లేదు. ఒక సంవత్సరం కొంతమంది అంటే మళ్ళీ సంవత్సరం కొంతమంది మారుస్తారు. రాజకీయ నాయకులు కావచ్చు, స్కూల్లో ఉన్న హెచ్ఎంలు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు. ఇట్టి పరిస్థితుల్లో ఈ కార్మికులు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్న విధానాలు సరైనవి కావని, అదేవిధంగా ఈ యొక్క జీతం 3,000 జీతం ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఏ సెక్షన్లో కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఇంత తక్కువ వేతనం ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏది ఉందంటే ఒక మధ్యాహ్న భోజన కార్మికులు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ తరఫున దయచేసి వీళ్ళు చేస్తున్న కష్టానికి తగినటువంటి కనీస వేతనం నెలకు 26,000 జీతం ఇవ్వాలని, ఈ కనీసం రోజు కూడా 150 నుంచి 100 రూపాయలు పడతాయి వీళ్ళు చేసిన కష్టానికి. కాబట్టి రోజు కనీసం ఒక 500 రూపాయలు పడితే ఇప్పుడున్నట్టు పెరుగుతున్న ధరకు అనుగుణంగా, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా పిల్లల చదువు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నిటి అనుభవించి కనీసం ప్రభుత్వం ఒక 26,000 వేతనం ఇస్తే సరిపోద్దని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే పెండింగ్ బిల్లు విడుదల చేయాలి. అదేవిధంగా నెల జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా గుడ్డు, అదేవిధంగా సరుకులు కూడా ప్రభుత్వం అందించి ప్రతి స్కూల్కి గ్యాస్ కలెక్షన్ ఇచ్చి ప్రభుత్వం చేయాలని, లేని పక్షంలో సెప్టెంబర్ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికి అనుగుణంగా మేము కూడా వెళ్తామని చెబుతున్నాం. ఉన్న బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. కార్మికులకు మరి నెలసరి జీతభత్యాలు వెంటనే ఈ ప్రభుత్వం మొండి మాటలు విడనాడి వీళ్లకు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా మేము విడదాల్సినాం మా 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 ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది, అవి చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి పెద్దల గడీల పాలన ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడున్నటువంటి లోయెస్ట్ 3-4వ తరగతి ఈ ఉద్యోగులు వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ చూసి వీళ్ళకు మేలు చేయాలి తప్ప మరి మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలము ధనవంతులకే మరి పట్టం కట్టి మేము మంచిగా చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ అడుగున పడ్డటువంటి అట్టడుగు వర్గాలకు ఈ
ఈ ఈ ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో ఆ కింది స్థాయి కార్యకర్తలకు ఏ మాత్రము మేలు జరగడం లేదు ఈ ప్రభుత్వంలో చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇంకా కూడా ఎన్నో రంగాల్లో చూస్తూ కూడా ఈ ప్రభుత్వము మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి గారడి మాటలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేయాలి తప్ప మరి అన్యాయం చేసి వాళ్ళ 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 స్వార్థం ప్రయోజనాల కోసం వాళ్ళు మూటలు కట్టుకొని గడిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని శ్రమదోపిడికి గురి చేస్తూ వీళ్లకు ఇచ్చేటువంటి ఈతవాద్యాలు కూడా సరిగా ఇవ్వకపోవటం ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైతే కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. గ్రామం స్కూలు మన నెంబర్ అయితే నాకు గుర్తులేదు సార్. నేను అలా మాకు నెల నెల సరిగా జీతాలు రావటం లేదు. మాకు హై స్కూల్కు ఒక్కటికి స్లీపర్లకు కానీ వంట చేసేవాళ్ళకి కానీ 5,000 జీతాలు వేస్తున్నాము అని ప్రభుత్వాలు చెప్తున్నారు, మనుషులు చెప్తున్నారు. కానీ మా బడి కోస్తాలకు మీరు ఉండే స్థాయిలోనే ఉండరు, మేము నుంచి అంతే ఉంచుతామని 3,000 జీతాలకు నెలకు 3,000 వనిపెట్టిన 3,000 ఈ ఊడ్చినది 3,000 అని మమ్మల్ని ఆకిళ్ళు ఊకిస్తారు, ఆ నీళ్ళు కొట్టిస్తారు, పంపులు కడగమంటారు, అలాగే పాయకాన్ రూములు కడగమంటారు. మాకు ఇంత తక్కువ జీతము ఈ ప్రభుత్వం వల్ల ఈ వండి పెట్టే వాళ్లకు జీతం చాలా తక్కువ ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి మాకు దయచేసి మీ సరుకులు మీరే, గుడ్లు మీరే, అన్ని మీరు తెచ్చి పెడితే మీ ఏ రుచి వంట కానీ ఆ రుచి వంట మేము చేస్తాము. మాకు నెలకు 10,000 12,000 జీతాలు ఇరి 25,000 జీతాలు అంటారు కానీ మీరు ఇవ్వలేరు. కానీ ఒక్కొక్క మనిషికి 12,000 జీతం ఇచ్చి ఈ సరుకులు మొత్తం పంపితే ఇంకొక మనిషిని పెట్టుకొని అయినా మేము వంట కార్మికులం ఏర్పాటు చేస్తాం. వాళ్ళు బజ్జీలు కానీ, పూరలు కానీ, అట్లు కానీ, దోశలు కానీ, ఏ వంట కానీ, అంబలు కానీ చేసిపోతాం. ఇది మా వంట కార్మికుల కష్టజీవులు కనిపెట్టి మీరు జీతం పెంచాలి. గుడ్లని బిల్లు కానీ, వంట బిల్లు కానీ 3 నెలలకు ఒకసారి వేస్తారు. కాబట్టి నిరుడు వన్న జీతం 7 దాకా పడితే 7 దాకా అప్పులు తెచ్చిన బంగారు పోగులు అమ్ముకున్నా నేను. అసలు ఇవ్వాలి.